2024 జూలై 7 నుంచి జూలై 13 వరకు వారఫలాలు. మేష రాశి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. ప్రతిభ పాటవాలు నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండకపోవచ్చు. మొత్తం మీద ఈ వారమంతా చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పడుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడికి శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం కావచ్చు. స్తోమతకు మించి బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. పిల్లల పురోగతికి సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ కొద్దిపాటి శ్రమతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. అనుకోకుండా మనసులోని కోరికలు నెరవేరుతాయి. మిథున రాశి. వారమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీతభత్యాలు కొద్దిగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల విషయంలో తప్పకుండా శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కర్కాటక రాశి. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. ప్రస్తుతం అన్ని రంగాల వారికి సహాయం అనుకూలంగా ఉంటుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి ఉద్యోగాలు అపార్థాలు ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సింహరాశి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. పదోన్నతికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. అనుకోకుండా వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులు ఆశించిన విధంగా పూర్తయి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉన్నప్పటికీ ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కన్య రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. బరువు బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి దూరం అవుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కష్ట నష్టాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే సూచనలున్నాయి. ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం కూడా ఉంది. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లిదండ్రుల జోక్యంతో
ఒక ఆర్థిక వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. తులరాశి, ఈ వారమంతా శుభవార్తలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగుల సహాయంతో కొన్ని లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృశ్చిక రాశి, ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే సకాలంలో బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. 1-2 అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. తలపెట్టిన పనులన్నిటినీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉండొచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి, ఉద్యోగంలో 1-2 పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఈ వారమంతా సమయం అనుకూలంగా ఉంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. బంధువుల రాకతో ఇంట్లో సందడి పెరుగుతుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సొంత పనుల మీద కూడా శ్రద్ధ పెట్టడం అవసరం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మకర రాశి, వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత మరీ ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాధాన్యానికి ప్రభావానికి మాత్రం లోటు ఉండదు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా స్థిరంగా ఉంటాయి. 1-2 మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు, కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. కుంభరాశి, అనుకున్నదొకటి అయినది ఒకటి అన్నట్టుగా ఈ వారమంతా సాగిపోతుంది. అనుకున్న పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అనుకోని పనులు సకాలంలో సజావుగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మొక్కుబడిగా సాగిపోతాయి. వ్యాపారాలు ఆశించిన లాభాలు అందకపోవచ్చు. తలపెట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. రావాల్సిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీనరాశి, వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యమిస్తారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసాలు
పడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో 1-2 వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు.